పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తెలంగాణ బీజేపీలో చెలరేగిన మాటల మంటల కాక చల్లారిందా? బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వ్యవహారాన్ని అధిష్టానం ఎలా చూస్తోంది? తెలంగాణ బీజేపీ కొత్త సారథి ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? హస్తిన పెద్దలు ఆ ఇద్దరి మధ్య రాజీ కుదుర్చుతారా లేక వదిలేస్తారా? ఆ ఇద్దరు సర్దుకొని వెళ్తారా? సైలెంట్ అవుతారా? మళ్లీ రచ్చకెక్కుతారా? తెలంగాణ బీజేపీలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం వ్యవహారం ఢిల్లీకి చేరిందని సమాచారం. అధిష్టానం పెద్దల ముందు పంచాయతీకి ఇద్దరు నేతలు సిద్ధమయ్యారని వారి అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ నేతలు మాట్లాడవద్దని, సైలెంట్ గా ఉండాలని బీజేపీ నాయకత్వం లోకల్ లీడర్స్ కు ఆదేశాలిచ్చిందిట. ఎవరిష్టం వచ్చినట్లు వారు అడ్డు అదుపు లేకుండా వ్యాఖ్యానాలు చేస్తే పార్టీ పరువు పోతుందని, కాబట్టి అందరూ జాగ్రత్తగా మసులుకోవాలని అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారట. కాదు కూడదని స్థానిక నేతలు ఎవరైనా ఈ ఇష్యూపై మాట్లాడితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారట. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్ర సారథిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా హస్తినకు వెళ్లిన రామచంద్రరావు అధిష్టానం పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవటానికి ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీలో అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుపై హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నట్లుగా సమాచారం. పార్టీ నేతల మధ్య ఐక్యత సాధించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి మంత్రం రామచంద్రరావుకు ఉపదేశిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ హుజూరాబాద్ లో సైకిళ్ల పంపిణీ చేపట్టడం, ఆ తర్వాత వ్యక్తులకు జై కొడితే టికెట్లు రావని వార్నింగ్ లాంటి వ్యాఖ్యానం ఇవ్వటం ఎంపీ ఈటెల రాజేందర్ వర్గీయులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ వెంటనే మల్కాజ్గిరి ఎంపీ, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను ఆయన అనుచరులు ఆయన నివాసంలో కలిశారు. నియోజకవర్గంలో తమకు ఎదురవుతున్న సమస్యలను ఈటెలకు వివరించారని సమాచారం. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల హుజూరాబాద్ కార్యకర్తలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. వ్యక్తులు లేకుండా వ్యవస్థలు నిలబడలేవని, గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులతో కొట్లాడానని, బీ కేర్ఫుల్ బిడ్డా అంటూ ఆయన ఘాటుగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు తెలంగాణ కాషాయ పార్టీలో పాత కొత్త నేతల మధ్య వివాదం ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ఎవ్వరూ తేల్చుకోలేకపోతున్నారు. మరోవైపు ఈ ఇద్దరు నేతల పంచాయతీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.